హెచ్సీఏ స్కామ్ లో నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇవాళ చర్లపల్లి జైలు నుంచి నిందితులను సిఐడి కస్టడీలోకి తీసుకున్నది. ఇక నిందితుల బెయిల్ పిటిషన్ ను మల్కాజ్గిరి కోర్టు కొట్టివేసింది. A1 గా జగన్మోహన్ రావు, A3 గా శ్రీనివాసరావు, A4 గా సునీల్, A5 గా రాజేందర్ యాదవ్, A6 గా కవితను కస్టడీకి తీసుకురానున్నారు. ఇక A2 దేవరాజు ఇంకా పరారీలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇక నిందితులను కస్టడీకి అనుమతిస్తూనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై హెచ్సీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదో నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని హెచ్సీఏ కార్యదర్శి దేవరాజ్, సీఈఓ సునీల్ బోస్ను ఆదేశించింది. తదుపరి విచారణ 18కి వాయిదా వేసింది.